75th బ్యాచ్ అన్నా. నమస్తే. చెప్పు తమ్ముడు. కాలేజ్ ఎట్లుంటుంది అన్న? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్. గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా అన్న? అంతెందుకు, నేను కూడా ఇక్కడ చదివాను. మీరు చదువుకోబోయే ఈ 4 సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు. ఇప్పుడు ఎట్లా పోతాడో చూద్దాంరా. హలో, ప్రిన్సిపల్ పురుషోత్తం హియర్. ఎవడా నువ్వు మాట్లాడకుండా బావులా ఉస్సంటావు? ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు. రేయ్, మీ అందరికి ఇప్పుడే చెబుతున్నా, బాత్రూంలో నా బొమ్మలు గీసిరా. పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ డ్రగ్ డీలరు డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేసిన. ఆ సంగతి తెలుసుగా మీకు? ప్రిన్సిపల్ పురుషోత్తం. స్టూడెంట్స్, సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రి పోసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా. వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నువ్వు ఎందుకు పోస్తాను రా? కూరలు పట్టకారుతో బీకుతారు. గోర్లు బీకుడేంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు. మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. రే, మేము ర్యాగింగ్ చేస్తున్నాం రా. 3rd డిగ్రీ అనుకున్నాడు ఏందాడు? యాసిడ్ పోసుడు ఏందిరా? చాలా డార్క్ నా కొడుక. ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్, థ్యాంక్ యూ మనోజ్, సూపర్, లవ్ యూ. ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా, కూలింగ్ ఉండాలి. ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే, వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆన్ బోర్డ్. చెప్పరా, నువ్వు స్వాతి కీర్తి అనే ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి పులిహోర కలుపుతావు. ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంపావు. వాట్ ద ఎఫ్ అని అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏం చేస్తావు? స్వాతి, ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి. కాలేజ్ పోరగాళ్ళకంతా పూరినట్ట పటాయించలో నేర్పించిన మనోజ్ గారు. ఏంట్రా ఏం జరుగుతుంది? సూసైడ్ అన్నా. సూసైడ్? రే, అసలు ఏమైందిరా ఆడికి? ఏం లేనా, 12 అమ్మాయి ప్రపోజ్ చేసిండు, ఆమె దేకలే. 14th. అరే లడ్డు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా? అరే, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతురా? ఏమన్నా ఈఎంఐ కాకపోతే చెప్తా. అరే బ్లడ్ అన్నేదో తెలియకుండా అన్నాడు. కోటి ఆశలతో ఈ కాలేజ్లో అడుగుపెట్టినా. ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని. ఈ డిడిగాడే ఈసీలో పౌరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా. ఏందిరా? ఇంటర్మీడియట్లో నాది వాయిస్ మీడియం అన్న. అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు. అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా? అరే అదంతా ఓనిరా, నీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన. లిస్ట్లో తెలిసిన అమ్మాయిల కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేనేం వల్గర్గా మాట్లాడలే. హాయ్ హలో బ్లాక్. అరే నా ఫేస్ మంచలేదేమో అని డీపీ చేంజ్ చేసి వడ్డన ఫోటో పెట్టిన. స్టిల్ బ్లాక్. అప్పుడు ఈ దరిద్రుడే ముందు టిండర్ 8th వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన. అయ్యప్ప స్వామి సాక్షిగాన పైన ఫోటో చూడలే, కింద బయ చూడలే, రైట్ స్వైప్ చేస్తూనే పోయినా. 3 IPL సీజన్లు అయినాయి, ఒక్కసారి కూడా ఇట్స్ ఎ మ్యాచ్ అని రాలేదు. ఏడున్నారన్న అమ్మాయిలు. సరే రా భయ్, ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతారే మనకని చెప్పి జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి, స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో రేఖలేడున్నారా, ఎప్పుడో అరిగిపోయినాయి అన్నాడు. అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతా.
పోతున్నా. రేయ్ రేయ్ తప్పైపోయింది ఒప్పుకొని సారీ చెప్పాలండి. సారీ సార్. ఏయ్, ఏయ్, ఆగండి. రండి నేను ఆయన చెప్పడం మీరు వెళ్ళిపోవడం ఎగేసుకొని నుంచోండి. ఇప్పుడు నేను వేయబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మా హాయితే ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు అంతే కదా. గల్లంత చేస్తావా? మేమెంత చేస్తావురా? అరే ఆయన పోలీస్ అయినా కదా, జస్ట్ ప్రిన్సిపల్ అంతే. జస్ట్ ప్రిన్సిపాలా? రేయ్ మీరు అసలు మామూలు కాదురా. అందుకే మీ పేరెంట్స్ ని పిలిపిస్తున్నా. పేరెంట్స్ పెద్దనా ఉండు పెద్దనా. ఎవరానికి పెద్దనా? సరే చిన్న చంపేస్తావా అండి? అట్లా కాదు టీడీ. ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన ఏదో రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? నన్నేనా? అంటే మా సార్ని అంటానా సార్ నువ్వు? లేదు సార్, మిమ్మల్ని కదా సార్. మీరేమనుకోకండి సార్. నన్ను కాదు అట్లే, నన్ను కాదు. సార్ నా కొడుకు చాలా మంచోడు సార్. అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్. సార్ నేను వీడి బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్. తాగిన ప్రతిసారి దాని లింకు తీసి ఇగో గీ ఉంగరం చేశాడు సార్. అంకుల్ మీ వాడిని నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్. హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే. గంజాయి గంజాయి మస్తు ఉంటాడు డాడీ. యో ఎన్నిసార్లు కొడతావ్యా? వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట కొట్టు కొడతానే ఉన్నావా? రై పంపించు. సరే ఇక వీడికి నాకు ఏం సంబంధం లేదు. మీరే ఉంచుకోండి సార్. మీరే ఉంచుకోండి. ఏంటి ఉంచుకోండి సార్, ఉంచుకునేది? మీరే- ఇదిగో, ఏమండి, ఏమండి? ఉంచుకోండి సార్, మీ దగ్గర ఏమండి, పెట్టుకోండి. ఏమండి? ఇదిగో మిమ్మల్ని. ఉంచుకోండి. వెళ్ళి పిలిచిరాబో, పిలిచిరాబో. పిలిచిరా. ఏంట్రా మీ నాన్న అతను? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్. సారీ గైస్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ యాన్యువల్ డే వస్తుంది. అరే ఫెస్ట్ అంటారా? కాలేజ్ ఫెస్ట్ వస్తుంది. ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను. ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. కానీ వాటన్నిటిని అధిగమించాం. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం. 2 ఫుల్సేగా. ఎవరు చెప్పారా నీకు? నిన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. అవునరా తాగినాం. నైట్ ఆల్కహాలిక్స్, మార్నింగ్ వర్కాలిక్స్ రా మేము. అయితే ఏంది ఇప్పుడు? మా డెడికేషన్ తో ఎందుకు చోకే మామా. కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య, అనురాగ్ మీరు సార్ల సంకల్ నాకుతారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ. టీచర్స్ పపెట్స్. మనోజ్, లడ్డు. మామ మీ ఇద్దరు కల్చరల్స్ మామ. మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. ఓకే? మై 2 బ్యూటిఫుల్ రోజెస్. రిసెప్షన్ బ్యాచ్. రోజ్ ఫ్లవర్, రోజ్ వాటర్. ఓకే, థ్యాంక్ యూ. మై ట్రెజర్స్. సైడ్ ప్లీజ్. జెన్నీ, అశోక్ మై ట్రెజరీ కమిటీ. మామ జేసీ కాలేజ్ వాళ్ళు మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామ. వాళ్ళకి కాలేజ్ ఫండ్ ఉంది మామ. మన దగ్గర ఏమో లేవు అంటే ఎట్లా సార్? ఆ జేసీ కాలేజ్ వాళ్ళు మనం ఒకే రోజు పెట్టుకున్నా సరే లేవు సార్. ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా? స్పాన్సర్స్ ఎత్తుక్కోండి. మన సిఎస్సి సీనుగాడు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ. అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవాలి అంతే. మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా. మేము ఓకే 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 మామ. లడ్డు మామ లిస్ట్ ఇచ్చేసే. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్. డెస్టినీ మా ఇద్దరిని కలిపింది. ఐ లవ్ యూ మా. ఐ లవ్ యూ. ఓకే తింటా మావా. మనం మనోజ్ గడు పోర్లేంటే పడతాడు, పోరబోగిన కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు. నిజంరా. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసిండారా అమ్మకి ఇట్లా? మనతో ఏమైతుందరా? నో 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 నో. ఫోన్ ది అమ్మకి ఫోన్ చేయి. నేను చేయి. ఏ మా అమ్మ ఫోన్ అమ్మ నువ్వు ఇప్పుడు ఫోన్ చెప్పితే హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయదురా మా అమ్మ. చూపిస్తా. ఏ ఆగరా చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మావా.
స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు. మా చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు. ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఏం చెయ్యద్దే, పుట్టి 20 ఏళ్ళైంది. ఇవాళ నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. నీ అమ్మ రెండు నిమిషాలు మంచి మాట్లాడుతానే నీతోని అంటే ఏమయ్యో నీ కొడుకు మళ్ళీ అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్నెందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు? మామా స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా. పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఏ పొరిన పటాయించుంటాడు, కడుపు చేసి ఉంటాడు. నీ ముఖం వానికి అంత సీన్లెత్తి, వానికో పిల్ల దానికో కడుపు. దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్, త్రో ఇట్ అవే. థ్యాంక్ యూ నాన్న, అర్థం చేసుకున్నందుకు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మాయి ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అవును, ఆ అబ్బాయి పేరేమిటమ్మా? మనోజ్. నువ్వు కంగారు పడకు శృతి. ఈ రోజు నేను మాట్లాడతాను, మీ నాన్నతో మాట్లాడతాను. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అంకుల్, నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది. అందరూ బ్యాట్లో హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు. నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ గ్రేట్. కానీ ఈ రోజు బండికి 2 టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, కత్రంకి కిలాడి. అంకుల్, ఇది కూడా భయమేనేమో అంకుల్. శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. అంటే సారీ నాన్న. అమ్మతారా తమ్మలాంటి వారు, మీ దగ్గర అబద్ధాలు ఎందుకు? ఇప్పుడు దాకా 23 మంది అమ్మాయితో తిరిగానండి. శృతి లాస్ట్. ఎస్, ఐ స్వేర్ షీ ఇస్ లాస్ట్. సింధు, మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పెళ్లి కొందెందుకు వస్తారంటాడు మా నాన్న. మా నాన్నే నన్ను నమ్మలేదు, అలాంటి శృతి నన్ను నమ్మింది. అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను. అంకుల్, నేను నమ్మను. ఎప్పుడే వీడు ఎక్కడ దొరికాడే? నాన్న, అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఎలా ప్రేమించావే? శృతి, నువ్వు లవ్ చేసావా? నాన్న, ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచోడే నాన్న. ఏంటే వాడు మంచితనం? శృతి, లవ్ చేశాను, ఇంట్లో కూడా మొత్తం సెట్ చేశాను. మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావు. వచ్చాడు కాబట్టే వాడేంటో అందరికీ తెలిసిపోయింది. అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి వదిలేసేయి. అదిగా సింధు, సింధు సింధు ఏమన్నా మాట్లాడుతుంది. ఆంటీ, మిమ్మల్ని కావాలంటే గుడికి తీసుకెళ్తాను, మీ పిల్లలు బడికి తీసుకెళ్తాను. అంకుల్, మీరు వాకింగ్ చేసి టీ అండ్ అంకుల్ కలిసి బీరు తాగుతుంటే బీరు తాగు అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 మీకు దండం పెడతాను అంకుల్, ప్లీజ్. సారీ అండి, సారీ. సింధు సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతుంది. 2 అడుగులు వెనక్కాలు, చేతులు కట్టుకో, నూరు పైన వేలేసుకో. ఇలా 2 దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడన్న. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది. కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో, పరువు బాద్ది. నాలుగేండ్లు మా డీడీ గాని ఎదురు చేసినవారా నువ్వు? వెన్నెల ఏడుంది? నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది చెప్పి లాజిక్ మాట్లాడుతున్నాడు. లాజిక్.
యాసిడ్ లో ముంచి పొడిస్తే ఏమైతుంది లోపల పేగులు మల 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 మాడిపోతాయి. సుత్తిరా మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు, మా అయ్య కాసిన దొంగసార సాక్షిగా సచ్చావ్రా నా కొలక్క. రేయ్, నోట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చిరా? అసలు అసలు కత్తేంటి, ఆ సుత్తేంటి? వీడేంట్రా ఏప్రిల్ వేసుకుని పంట చేసేవాళ్ళగా? ఈ జుట్టాడు వీడెక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? ఏమో పేరు వల్ల కనెక్ట్ అయినాం, తీసుకొచ్చినాం. రేయ్, నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను రా. ఏంట్రా ఇదంతా?